జై స్వరాజ్ టీవీ వారికి ముందుగా ధన్యవాదాలని. ఎందుకంటే 32 రోజులుగా మేము ఎప్పుడైతే రోడ్డుపైకి వచ్చామో మాతో పాటు మీరు కూడా 32 రోజులు మాతో పని చేస్తూ మా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీడియాతో మా అందరికీ తెలియజేశారు. కాబట్టి 32 రోజులుగా మేము చేస్తున్న సమ్మెకు మీరు ఇచ్చిన సపోర్ట్కి చాలా చాలా ధన్యవాదాలండి. రోజు మేము సమ్మె విరమించడం కాదండి, ఇది కేవలం వాయిదా వేస్తున్నాము. ఎందుకంటే ప్రభుత్వము చాలా క్రైసిస్లో ఉంది, మాకు ఆర్థిక సంక్షోభం ఉంది, మాకు బడ్జెట్ సరిపోలేదు అని చెప్పేసి సీఎం గారు అన్న మాటలకి మేము చాలా రకాలుగా చర్చలు జరిపినప్పటికీ మేము ఒప్పుకోలేదు. అయినప్పటికీ కూడా సార్ ఏమన్నారంటే ఒక 3 నెలలు టైం ఇవ్వండి, 3 నెలల తర్వాత మీకు ఖచ్చితంగా మేము కమిటీ వేసి మీకు పే స్కేల్ ఇచ్చే విధంగా చూస్తాము, ఈ 3 నెలలు మీరు మా కమిటీ వేయండి అని చెప్పారు. కేవలం వారి మీద ఉన్న గౌరవంతో, ఎందుకంటే వారు ఇచ్చిన మాట వెనక్కి తీసుకోలేరు. మన సీఎం గారికి మాట ఇవ్వడమే తప్ప మడమ తిప్పని వ్యక్తి అనేది మాకు ఇప్పటికీ ఉంది. ఆ నమ్మకం మాకు ఇప్పటికీ ఉంది. మేము 32 రోజులు రోడ్డు పైన ఉన్నప్పటికీ ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది. తన పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇంట్లో మేము నాన్నను కానీ తల్లిదండ్రులను కానీ ఎవరినైతే అర్థం చేసుకొని మన కుటుంబ పరిస్థితులకు అనుగుణంగా ఉన్నామో అదే విధంగా ప్రభుత్వాన్ని కూడా, ఇప్పుడు ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారు మన తండ్రి లాగా, కాబట్టి వారి ప్రాబ్లమ్స్ను, వారికి ఆర్థిక ఇబ్బందులను మేము అర్థం చేసుకొని మాత్రమే వారిచ్చిన మాట పైన నమ్మకంతో మేము తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాము మా సమ్మెను, అంతే తప్ప విరమించేది లేదు. ఈ 3 నెలల సమయంలో వారు అన్న మాట ప్రకారం మాకు ఇస్తారు పే స్కేలు. ఇవ్వని పక్షంలో ఖచ్చితంగా మేము మళ్ళీ రోడ్డుపైకి వస్తాము. అప్పుడు ఈ విధంగా ఉండదండి, మా ఉద్యమం అనేది ఎంత దారుణంగా ఉంటుందో అనేది చూస్తాము. అప్పుడు ఆమె నిరాహార దీక్షలే కావచ్చు, ఆత్మాహుతియే కావచ్చు, ఏ రకంగా అయినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ఇప్పటికీ మేము గౌరవంతో వెళ్తున్నాము. మా అధికారుల పైన గౌరవం ఉంది, ప్రభుత్వం పైన గౌరవం ఉంది, కాబట్టే సమ్మెను విరమించడం లేదు, తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాము. మేడం, గతంలో పిసిసి అధ్యక్ష హోదాలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పుడు కూడా టీ తాగే లోపే మీ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి అప్పుడు కూడా వాగ్దానం చేశారు. నిన్న కూడా ప్రభుత్వము బట్టి విక్రమార్క గారు 3 monthsలోనే పే స్కేల్పై క్యాబినెట్లో మీటింగ్లో మేము చర్చించి మరీ పరిష్కారం చేస్తామని చెప్పారు. మరి నిన్నటి మాటను మీరు ఎలా నమ్ముతున్నారు? అదే అండి, ఆర్థిక పరిస్థితులు బాగాలేవు అని అన్నారు కాబట్టి నిజానికి కూడా ప్రభుత్వం అంతా అప్పుల్లో ఉన్నది. ఆ విషయం మనకు అందరికీ తెలిసిన విషయమే. గత ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసి ఎట్లా వెళ్ళిపోయింది అనేది మనకు చూస్తూనే ఉన్నాము. కాబట్టి వాళ్ళకి టైం ఇవ్వాలి. మేము ఇప్పటికీ 11 నెలలు టైం 13 నెలలు టైం ఇచ్చాము, కానీ అది సరిపోవట్లేదు. ఇంకొక 3 నెలలు టైం ఇవ్వండి అన్నారు. ఒక 3 నెలలు అంటే సరే చూద్దాము. 3 నెలలు వాళ్ళు అన్న మాట ప్రకారం ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందనే మేము అనుకుంటున్నాము. పిసిసి హోదాలో ఉన్నప్పుడు ఎలా అయితే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత పాపం తనకి కూడా తెలుసు కదా ఎలా ఉంటుంది ఏంది అనేది. మా వైపు నుండి ముందు నుండి ఆలోచిస్తున్నారు వారు, ముఖ్యమంత్రి గారు మా వైపు నుండి ముందు నుండి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సరైన సమయం చూసి చేద్దాము అని అనుకునే పక్షంలో మేము కూడా ఆకలి కేకలతో బయటకు వచ్చాము. ఇప్పటికీ మా పైన తనకి ఆ గౌరవము ఉంది. మేము ఎంత కష్టపడుతున్నాము అనేది ప్రతిదీ ముఖ్యమంత్రి గారికి తెలుసు. క్షుణ్ణంగా మా గురించి, మా పరిస్థితుల గురించి, మా ఆర్థిక ఇబ్బందుల గురించి తెలుసు కాబట్టి మాట తప్పరు. ఖచ్చితంగా బట్టి విక్రమార్క గారు కానీ ఎవరైనా సరే, మాకు ఇచ్చిన పొన్నం ప్రభాకర్ కావచ్చు, సీతక్క కావచ్చు, ప్రతి ఒక్కరు, చెన్నారెడ్డి గారు కావచ్చు, వీళ్ళంతా కూడా మీ గురించి మాకు తెలుసండి. మీరు మా దృష్టిలో ఉన్నారు. మీకు ఎట్లాగో అన్యాయం చేయము, మిమ్మల్ని ఖచ్చితంగా న్యాయం చేస్తాము, మీకు ఈ 3 నెలల్లో పే స్కేల్ ఇస్తాము అని అన్నారు. కాబట్టి వాళ్ళ మాటల్ని నమ్ముతున్నాము. గొర్రె కషాయవాన్ని నమ్ముతుంది అన్నట్టుగా మరి మేము అలా నమ్ముతున్నామా, నిజంగానే వాళ్ళు చేస్తారా అనేది మా దాంట్లో చాలా మందికి ఉంది, బాధ ఉంది. ఎందుకంటే 32 రోజులు చేసిన తర్వాత వెనక్కి పోవడము అనేది చాలా కష్టమైన విషయము. మా దాంట్లో అందరూ చాలా బాధపడుకుంటూనే వెళ్తున్నారు. వెళ్ళినప్పటికీ ఆ గౌరవాన్ని మేము నిలబెట్టుకొని అదే రీతిలో పనిచేస్తాము. 24/7 వర్క్ చేస్తున్నాము. ఇప్పుడు కూడా అదే రీతిలో పనిచేస్తూ మా పట్ల సానుకూల దృక్పథంతో ఉన్న ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాము. ఖచ్చితంగా 3 నెలల్లో పే స్కేల్ మాకు అందించే విధంగా కృషి చేయండి సార్. ఇక్కడ సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ మెజారిటీ ఎంప్లాయీస్ రాష్ట్ర నాయకత్వంపై చాలా గర్రుగా ఉన్నారు. అమ్ముడు పోయాలని చెప్పేసి ఉద్యమ ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. దీనిపై మీరేమంటారు? అది చాలా తప్పండి. ఎందుకంటే
స్టేట్ నాయకులు ఇక్కడ మనం మాట్లాడుకున్నంత ఈజీగా ఉండదు. ఎక్కడైనా కూడా ప్రభుత్వం ముందు, అధికారుల ముందు కూర్చొని చర్చలు జరిపినప్పుడు వాళ్ళు అన్ని రకాలుగా ఆలోచించాలి. వాళ్ళు చాలా రకాలుగా మాట్లాడుతూనే ఉన్నారు, చాలా రకాలుగా చూసుకుంటున్నారు. ఇప్పటి వరకు మమ్మల్ని 32 రోజులు ఏకదాటిపై తీసుకొచ్చి నడిపించింది వాళ్ళని మేము తప్పు పట్టట్లేదండి. మా దాంట్లో ఉంటారు, ఉద్యమం అన్నప్పుడు, సంఘం అన్నప్పుడు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అందులో ఎంత మాత్రం నిజం లేదనే మేము నమ్ముతున్నాము. నా వ్యక్తిగత అభిప్రాయము, అందరి గురించి నాకు తెలియదు. కాకపోతే మేము ఇప్పటికీ నా రాష్ట్ర నాయకత్వాన్ని నమ్ముతున్నాము, అదేవిధంగా ప్రభుత్వాన్ని, అధికారులను కూడా నమ్ముతున్నామండి.